మీకు కావాల్సింది డబ్బే అయితే దాని కోర్టు వరకు రావాల్సిన అవసరం లేదు. అడిగితే ఆర్య సరే దానంగా పడేస్తారు. అంతేకాని ఇలా చేసి వర్ధన్ కుటుంబం పరువు తీయకండి. వాట్? నాకు హక్కుగా రావాల్సిన దానికోసం నేను అడుక్కోవాలా? నో వే. కోర్టు ద్వారానే నాకు దక్కాల్సింది నేను దక్కించుకుంటా. వర్ధన్ కుటుంబం పరువు అంటావా? మై ఫుట్. మాన్సి మేడం, ఇంతసేపు మీ మంచి గురించి, వర్ధన్ కుటుంబం గౌరవం గురించి ఆలోచించి మీకు నచ్చజెప్పాలని చూశాను. కానీ మంచి మీ చెవికి ఎక్కదు కదా. ఇప్పుడు చెప్తున్నాను వినండి. మీరు ఎన్ని కోట్లు తిరిగినా, ఎలాంటి కేసులు వేసినా ఆస్తి కాదు కదా, చిల్లి గవ్వ కూడా మీకు దక్కదు. కోర్టు ద్వారా మీకు విడాకులు రావడం ఖాయం. నీరజ్ సార్, అంజలి మేడం సంతోషంగా కొత్త జీవితాన్ని మొదలు పెట్టడం ఖాయం. అది చూసి మీరు ఏం పోగొట్టుకున్నారో తెలుసుకుని మీరు కుమిలి కుమిలి ఏడవటం ఖాయం. గుర్తుంచుకోండి. ఎవరి పార్టీకి వాళ్ళు తీర్పులిచ్చేస్తుంటే ఇక కోర్టులెందుకు, చర్చిలెందుకు? ఆయన చేత కాని దానిలా రోడ్డు మీద పడి చీప్ గా బ్రతకడానికి నేనేం అనుని కాదు. మాన్సీ హియర్ అనుకున్నది సాధిస్తుంది. నిజమే, నేను రోడ్డు మీదనే ఉన్నాను. కానీ నా కుటుంబం పరువుని రోడ్డున పడేయలేదు. ఏమన్నారు? చేతకానిదాన్నా? సరే, మీ నుండి వర్ధన్ కుటుంబాన్ని, ఆ కుటుంబ గౌరవాన్ని ఎలా కాపాడుకుంటానో మీరే చూద్దురు గాని. అండ్ ఐ పిటీ యూ. ఐదు సంవత్సరాలుగా కలిసి కాపురం చేసిన భార్య నుండి విడాకులు కోరుకుంటున్నారు అంటే ఈ 5 సంవత్సరాలు తను ఎంతగా రాజీ పడి ఉంటాడో, ఎన్ని సమస్యలు సహించి భరించి ఉంటాడో అర్థం చేసుకొని కలతలతో నిండిన కాపురం నుంచి నా క్లయింటును విముక్తుణ్ణి చేస్తూ విడాకులు మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. డిఫెన్స్ ప్రాసిక్యూషన్ వారు భార్యాభర్తల బంధం గురించి చాలా గొప్పగా చెప్పారు యువర్ ఆనర్. వివాహ బంధానికి ఉన్న విలువ తెలిసిన వారే అయితే లేనిపోని అభాండాలు వేసి నా క్లయింట్ మిసెస్ మాన్సీ వర్ధన్ గారిని డిఫెన్స్ చేస్తూ నీరజ్ వర్ధన్ గారికి ఫేవర్గా విడాకులు కోరేవారు కాదు యువర్ ఆనర్. ఏ కాపురంలో అయినా కలతలు కలహాలు కామన్. అవి వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని బేస్ చేసుకుని విడాకులు ఇస్తూ పోతే దేశంలో సగం కాపురాలు కూలిపోతాయి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కలహాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ అదే పనిగా కలహాలు సృష్టించుకుంటూ పోతే ఏ భర్త అయినా ఎంతకాలమని భరించగలడు? ఎక్కడో చోట ఫుల్ స్టాప్ అనేది ఉండాలి కదా యువర్ ఆనర్.
దానికి విడాకులే మార్గమని ఎందుకు అనుకోవాలి? ఒక జంటని కలపాలి అనుకుంటే దెర్ ఆర్ సో మెనీ వేస్. ఫ్యామిలీ కోర్టులో కౌన్సిలింగ్ తీసుకోవచ్చు, మ్యూచువల్ అండర్స్టాండింగ్కి ట్రై చేసుకోవచ్చు. ఐఎమ్ సేయింగ్ అబౌట్ దోస్ వేస్, యువర్ ఆనర్. మా అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టి దూరం చేసింది. ఇదంతా తెలిసి కూడా మా దాదా మౌనంగా మాకు దూరం అయ్యారే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత కూడా తను తన కన్నింగ్ ప్లాన్స్ మానలేదు. మా దాదాని ఇంటికి రానివ్వకుండా ఎన్నో ప్రయత్నాలు చేసింది. కుటుంబంలో కూడా గొడవలు తీసుకొచ్చి ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ ఉనికికే ప్రమాదం వచ్చే పరిస్థితిని తీసుకొచ్చింది. ఆ టైంలో కూడా మా దాదాయే కంపెనీని తిరిగి నిలబెట్టారు. ఇంత చేసినా క్షమించారు. కానీ చివరికి మా వదినమ్మ కూడా అవమానాలకి గురి చేసి బాధ పెట్టింది. తను పేరుకే నా భార్యగా వచ్చింది తప్ప ఆ బంధానికి విలువ పెంచేలా మాత్రం ప్రయత్నించలేదు. ఎన్నెన్ని మాటలంటున్నావు నీరజ్? అసలు నువ్వేనా మాట్లాడుతుంది? మన ప్రేమని, మనం సంతోషంగా గడిపిన లైఫ్ ని నువ్వు మర్చిపోయావా? నాతో కలిసి బ్రతకడం ఇష్టం లేదని చెప్పు, నేనే సంతోషంగా తప్పుకుంటాను. అంతేకాని నీకు నేను అసలు ఏమీ కానట్లు బ్లేమ్ చేసి మాట్లాడకు ప్లీజ్. నేను భరించలేను నీరజ్. చూసారా యువరనర్, తనకి తన భర్త మీద ఉన్న ప్రేమకి తన కన్నీళ్లే సాక్ష్యం. తనకి నిజంగా ఆస్తి మీద ఆశ ఉంటే విడాకుల పేరుతో పెద్ద మొత్తంలో భరణం ఆశించేది. కానీ తను కేవలం తన భర్తతో కలిసి ఉండాలనే కోరుకుంటోంది. తెలివిగా ట్రాక్ని ఎలా మారుస్తున్నారో చూసావా ఆర్య? సింపతి గెయిన్ చేసుకోవడానికి ఎంత డ్రామా ప్లే చేస్తుంది. మానస ఇంత నీచానికి దిగజారుతుందనుకోలేదు. నీరజ్తో పాటు సమానంగా ప్రేమ, గౌరవం అన్నీ దక్కాయి. తన మొండితనం, పంతం కారణంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ తలెత్తినా సరే చూసి చూడనట్టు వదిలేశాం. ఆ చిన్న చిన్న పంతాలు కాస్త అసూయ, ద్వేషంగా మారి ఎన్నో ప్రాబ్లమ్స్కి కారణమయ్యాయి. అయినా సరే తానే తెలుసుకుంటుందిలే అని క్షమిస్తూ వచ్చాం. అది కేవలం నా తమ్ముడి జీవితం బావుండాలనే ఉద్దేశంతోనే ఓర్పుగా అన్నీ సహిస్తూ వచ్చాం. చివరికి తనలోని స్వార్థం, అభద్రతాభావం వర్ధన్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడమే కాదు, నా తమ్ముడి జీవితంలో సంతోషమే లేకుండా చేశాయి. యువర్ ఆనర్, ఒక భర్త దేన్నైనా సహిస్తాడు గాని ప్రాణం అనుకున్న తన కుటుంబానికి అన్యాయం జరిగితే మాత్రం భరించలేడు. ఆ అన్యాయానికి కారణం తన భార్య అయితే ఏ భర్త మాత్రం ఆ బంధం కావాలనుకుంటాడు చెప్పండి? ఒక కుటుంబం నిలబడ్డానికైనా కూలిపోవడానికైనా
ఒక ఆడదే కారణమవుతుంది. భార్య అంటే భర్తతో పాటుగా వచ్చే బంధాలని కలుపుకొని బొమ్మరిల్లుగా మలుచుకోవాలే గాని కార్చిచ్చులా మారి దాన్ని నిప్పుల కుంపటి చేసుకోకూడదు. దానికి తనే ప్రత్యక్ష నిదర్శనం. సారీ మిస్టర్ ఆర్యవర్ధన్ గారు, మధ్యలో వచ్చిన ఆ కార్చిచ్చు అంజలి అని తను ఆరోపిస్తోంది. దానికి మీ సమాధానం చెప్పండి. అక్కడికి వస్తున్నాను లాయర్ గారు. నా తమ్ముడు నీరజ్ అంజలిని పెళ్లి చేసుకోవడం నిజమే. కానీ అది మోజుపడు మోహించో కాదు. ప్రాబ్లమ్స్ లో ఉన్న ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ ని మై గాడ్ మాన్సీ, నీ కొయ్యి నువ్వే తీసుకున్నావు కదే. హీఈస్ రైట్. మీకు మీ భర్తకి ఎలాంటి సంబంధం లేదని క్లియర్గా మెన్షన్ చేస్తుంది. అంతేకాదు యువర్ ఆనర్, ఎంతో పవిత్రంగా భావించే తాళిని సైతం తీసి విసిరికొంటుంది. అందుకు మా ఇంటి సీసీ ఫుటేజెస్ సాక్ష్యం. వేలం పాట ఆపుతారా లేక డివోర్స్ ఇస్తారా? ఎలా పడితే అలా విడిపోతాను అంటే కట్టిన 3 ముళ్ళకి వేసిన 7 అడుగులకి విలువే ఉంటుంది. మీరు చెప్తున్న ఈ సోదంతా దీని గురించే కదా? మీరు చెప్తున్న ఈ సోదంతా దీని గురించే కదా? ఏంటి దీని విలువ? ఒక 10 to 15 గ్రామ్స్ ఉంటుందా? 10 to 15 గ్రామ్స్ ఉంటుందా? దీనికే మీరు ఇంత లెక్చర్ ఇస్తున్నారు? నువ్వే తీసుకొని దీన్ని భద్రంగా పెట్టుకో. వాటిని ఆల్రెడీ కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది యువర్ ఆనర్. యువర్ ఆనర్, కట్టిన తాళికి కట్టుకున్న వాడికి తన దృష్టిలో ఏ విలువ లేదు. తనకు కావాల్సింది కేవలం ఆస్తి మాత్రమే. పెళ్ళంటే 3 ముళ్ళు 7 అడుగులు 100 ఏళ్ల జీవితం అంటారు. ఆ జీవితం అనేది ఒకరి మీద ఒకరికుండే నమ్మకంతో కొనసాగాలి. మాన్సీతో నా తమ్ముడు సుఖంగా సంతోషంగా ఉంటాడనే నమ్మకం మాకు లేదు సార్. నమ్మకం లేని చోట ఏ బంధమూ నిలబడదు. అందుకే నా తమ్ముడికి విడాకులు మంజూరు చేసి ఈ బంధం నుండి శాశ్వతంగా విముక్తి కలిగించాలని కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. నీరజ్, నీరజ్, వాట్ ఇస్ దిస్ నీరజ్? ఐ నో ఇట్ దాదా. తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మాన్సీ ఎంతకైనా తెగిస్తుందని నాకు తెలుసు. అందుకే దాదా మిమ్మల్ని రావద్దని చెప్పాను. వాట్ ఇస్ దిస్ నీరజ్? తన మీద కోపంతో నిన్ను నువ్వు హర్ట్ చేసుకుంటావా? మరేం చేయమంటారు దాదా? నా కోసం మీరెన్నో భరించారు. చివరికి వాళ్ళ ఏదో తప్పు చేసిన వారిలా బోన్లో నిలబడి
సంజాయిషి కూడా ఇచ్చారు. ఇదంతా ఆ మాన్సి వల్లే కదా. నా కోసమే కదా దాదా. నా కోసం మిమ్మల్ని మీరు ఇంత తగ్గించుకోవడం అవసరమా దాదా? నీరజ్, ఎవరి కోసం చేస్తున్నాను? నా తమ్ముడి కోసమే చేస్తున్నాను. నా వాళ్ల కోసం చేసే ఏ పనైనా నాకు సంతోషాన్ని ఇస్తుంది. ఇందులో నన్ను నేను తగ్గించుకోవడమే ఉంది. నీ సంతోషం కోసం చేసే ఈ ప్రయత్నంలో ఒక మెట్టు దిగినా నాకు ఆనందమే నీరజ్. దాదా, నీరజ్, మాన్సి ఏదో సాధించానని సంబరపడుతోంది. అది టెంపరరీ మాత్రమే. చివరికొచ్చే తీర్పు మనకే ఫేవర్గా ఉంటుంది. ట్రస్ట్ మీ. నిజం ఉన్న చోటే గెలుపుంటుంది. అవును. అయ్యయ్యో, బాబు ఏడుస్తున్నాడుగా, కూర్చొని పాలివ్వచ్చు కదమ్మా. ఊరుకోనన్నా, ఊరుకో. ఊరుకోనన్నా. ఓ నాన్నా, ఓ నాన్నా, ఊరుకోనన్నా ప్లీజ్. ఏమైంది ఆర్య? బాబు ఎక్స్క్యూజ్ మీ. బాబు ఆకలికేమో ఏడుస్తున్నట్టున్నాడు. ఐ కెన్ అండర్స్టాండ్.
బాబుకి పాలివ్వడానికి మీకు కంఫర్ట్ జోన్ లేదనుకుంటా. అందుకే నా కార్లో కూర్చోండి. మరి నేనెవరిని బ్రోయిన్లా? కోడలంటే ఇంటి పరువు కాపాడేది, గౌరవాన్ని నిలబెట్టేది. నీలా రోడ్డుకి ఇడ్చేది కాదు. అలాగా? నా మొగుణ్ణి వల్లో వేసుకొని గుట్టు చప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకొచ్చిన ఈవిడ గారు ఏ గౌరవాన్ని నిలబెట్టారో తెలుసుకోవచ్చా మామిన్లా? చేజారిపోతున్న వర్ధన్ ఇండస్ట్రీస్ ని కాపాడింది. తన జీవితాన్ని పనంగా పెట్టి ఈ కుటుంబం కోసం తన అన్ననే ఎదిరించింది. మా దాదా గౌరవాన్ని నిలబెట్టింది. అన్నింటికంటే ముఖ్యంగా నాకు కొత్త జీవితాన్నిచ్చింది. అంతేగాని నీలా కుట్రలు చేసి ఈ కుటుంబాన్ని విడదీయలేదు. చాలా? ఇంకేదైనా చెప్పాలా? అవన్నీ నాటకాలే. ఈ ఆస్తి చేతికొచ్చాక తనే మీ అందర్నీ బయటికి గెంటేస్తుంది. చూస్తూ ఉండండి. బ్లేడీ. మాన్సీ, మీరు వెళ్ళండి సార్. తలకెక్కి వాగుతున్న తనకి మీరు వార్నింగ్ ఇవ్వడం దేనికి? మాన్సి, ఇన్ని రోజులు నేను నీరజ్ భార్యనని కాని ఈ ఇంట్లో నాకు ఒక స్థానం, హక్కు ఉండాలన్న ఆలోచన గాని నాకు లేదు. కేవలం వర్ధన్ ఫ్యామిలీ గౌరవాన్ని కాపాడడానికి వచ్చానన్న బాధ్యతని మాత్రమే ఫీల్ అవుతున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను విను. ఐ యామ్ మిస్సెస్ నీరజ్ వర్ధన్, అంజలి నీరజ్ వర్ధన్. గౌరవానికి మంచితనానికి మారుపేరైన వర్ధన్ కుటుంబం కోడల్ని. అను ఇంటి పెద్ద కోడలు, నేను ఇంటి చిన్న కోడల్ని. నా కుటుంబం జోలికొచ్చినా, నోటికొచ్చినట్టు మాట్లాడినా మర్యాదగా ఉండదు. నా 6th సెన్స్ స్ట్రాంగ్ గా ఇంకొక విషయం చెప్తుంది. నువ్వు ఈ ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళిపోయే రోజు, అను తిరిగి వచ్చే రోజు అతి త్వరలోనే వస్తుందని. మాన్సి, వెయిట్ ఫర్ ది డే. ఏమైంది ఆర్య? ఈ ఇష్యూస్ వల్ల డిస్టర్బ్ అవుతున్నావా? అను గురించి ఆలోచిస్తున్నాను సిండే. ఎంతమందిలో ఉన్నా, ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా తను నాతో లేదనే ఆలోచనే నన్ను కమ్మేస్తూ ఉంది. ఎక్కువ ఆలోచించు కార్య. మనం ఎంత వెతికినానూ దొరకలేదు. మానసి చేసిన కుట్ర గురించి నిజం అనుకు తెలిస్తే తప్ప తన ఇంటికి రాదు. తనకి నిజం తెలిసే సమయం కూడా తప్పకుండా వస్తుంది. ధైర్యంగా ఉండు. ట్రై చేస్తున్నాను సండే, కానీ ఉండలేకపోతున్నాను. అను దూరంగా వెళ్ళిపోయి 1 month అయిపోతుంది. కానీ నాకు మాత్రం యుగాలు గడిచినంత భారంగా ఉంది.
అందరి సమ్మతంతో తనని తీసుకొచ్చి తను ఇంట్లోనే కాపురం పెట్టాడు. అది నాకు జరిగిన అన్యాయం కాదా? నా భర్త పరాయి స్త్రీతో నా కళ్ళ ముందే తిరుగుతుంటే అది నాకు మానసిక క్షోభ కాదా? నాకు మా ఆయన విడాకులు ఇచ్చినా పర్వాలేదు, లేదంటే నా ఫ్యామిలీ ఈ అంజలి కుట్రలకి బలి కాకుండా చూడండి. ప్లీజ్ యువర్ ఆనర్, ప్లీజ్. ఎన్ని సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్న వర్ధన్ కుటుంబం పరువుని మాన్సి మేడం రోడ్డు మీద పడేసింది. తను చేస్తున్న తప్పేంటో తనకే అర్థం కావడం లేదు. నా కోసం మీరు ఎన్నో భరించారు. చివరికి వల్ల ఏదో తప్పు చేసిన వారిలా బోన్లో నిలబడి సంజాయిషి కూడా ఇచ్చారు. నా కోసం మిమ్మల్ని మీరు ఇంత తగ్గించుకోవడం అవసరమా దాదా? ఎవరి కోసం చేస్తున్నాను? నా తమ్ముడి కోసమే చేస్తున్నాను. నా వాళ్ల కోసం చేసే ఏ పనైనా నాకు సంతోషాన్ని ఇస్తుంది. నీ సంతోషం కోసం చేసే ఈ ప్రయత్నంలో ప్రేమ పెళ్లి అని చెప్తావా? కాదే. పోనీ యాక్సిడెంటల్ మ్యారేజ్ అని చెప్తావా? అది అసలే కాదే. మరి ఏం చెప్తావు అంజలి? ఆస్తి కోసం పక్కాగా ప్లాన్ చేసి నీరజ్ ని పెళ్లి చేసుకున్నానని చెప్పు. కరెక్ట్ గా ఉంటుంది. మాన్సి, ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇట్స్ ఓ పర్సనల్ ఇష్యూ. అబ్బో, పర్సనల్. పెళ్ళని కాస్త పరాయిదానైపోయాను, పరాయిదేమో పర్సనల్ అయిపోయింది. మీరు ఇన్వాల్వ్ అవ్వద్దంటే నేను వదిలేస్తాను అనుకుంటున్నారా? అంజలి వాళ్ళ మదర్ కి అసలు విషయం నేనే చెప్తాను. మాన్సి, డోంట్ డూ సచ్ థింగ్స్. వద్దు అనే పని చేయటం నాకు మాత్రం భలే సరదా. అయినా చెప్తే ఏమవుతుంది అంజలి? కూతురి కాపురం కల్లోలమని చెప్పి కుప్పకూలిన ఎన్ఆర్ఐ తల్లి. Will you marry me? నాకు అచ్చం నీలాంటి బాబే పుడతాడు. ఏం కాదు, మనకు అచ్చం నీలాంటి పాపే పుడుతుంది.
ఛాన్స్ పాపా బాబు ట్విన్స్ పుడితే అష్టమి గడియల్లో ఆమె బిడ్డలకు జన్మనిచ్చింది. పిల్లలు తండ్రిని చూసినా, తండ్రి పిల్లల్ని చూసినా తండ్రికి మరణం తప్పదు. ఆర్య, 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 చీకట్లో ఏం చేస్తున్నావు? నా జీవితంలోకి వెలుగు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను సండే. ఆర్య, చీకట్లోనే ఆగిపోతే వెలుగు ఎక్కడ కనిపిస్తుంది ఆర్య? వెతుక్కుంటూ ముందుకెళ్ళాలి కదా. ఎంత వెతికినా నాకు వెలుగు కనిపిస్తుందనే ఆశ కలగడం లేదు సండే. ఈ జీవితానికి ఈ చీకటి మిగిలిపోతుందేమో అనిపిస్తుంది. ఆశ, నమ్మకం, ప్రయత్నం ఏ పనైనా సాధిస్తుందని చెప్పే ఆర్యయేనా ఈ మాటలు చెప్పేది? అనుతో కలిసి కొత్త జీవితం చూడాలనే నా ఆశ, తను తిరిగి వస్తుందనే నమ్మకం, తనని వెతకడానికి నేను చేసిన ప్రయత్నాలు అన్నీ ఫెయిల్ అయిపోయాయి కదా సండే. ఇంకా ఏ హోప్తో ఎదురు చూస్తూ ఉండమంటావు సండే? ఆర్య, అను నిన్ను వద్దనుకుని వెళ్ళలేదు. నీకు ఏమవుతుందో అనే భయంతో వెళ్ళిపోయింది. ఆ భయంలో అర్థం లేదని, తనదంతా భ్రమ అని తెలిసిన రోజు హాయ్ ఎవ్రీవన్. ఇప్పటి వరకు మన కంపెనీ రకరకాల ప్రోడక్ట్స్ ని మార్కెట్లోకి తీసుకొచ్చింది, సక్సెస్ అయింది. బట్ ఫస్ట్ టైం మన కంపెనీ పిల్లలకు సంబంధించిన ప్రోడక్ట్స్ ని మార్కెట్లోకి లాంచ్ అయిపోతుంది. అదే కిడ్స్ టాయ్స్. దీని వెనకాల మెయిన్ థీమ్ ఏంటంటే, ప్రెజెంట్ జనరేషన్ లో పిల్లలు మొబైల్స్ కి, వీడియో గేమ్స్ కి బాగా అడిక్ట్ అయ్యారు. వాళ్ళని మొబైల్ అడిక్షన్ కి దూరం చేసేందుకే ఈ టాయ్స్. లైక్ చందమామ కథలు, హిస్టారికల్ స్టోరీస్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఫర్ సపోజ్ సి పేదరాశి పెద్దమ్మ లాంటి ఒక టాయ్ ని రెడీ చేసి మనం దానిలో సెర్చ్ చేసే సాఫ్ట్వేర్ ద్వారా బటన్ ప్రెస్ చేయగానే ఓల్డ్ లేడీ వాయిస్ తో స్టోరీ ప్లే అవుతుంది. ఆర్య, ఎక్సలెంట్. ఈ టాయ్స్ ప్రొడక్షన్ ఖచ్చితంగా మార్కెట్లో సక్సెస్ అవుతుంది. దాదా, వాట్ యు సే? యా, రియల్లీ ఇంప్రెసివ్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్. మేడం, మేడం చెప్పేది మీకే మేడం, అర్థం చేసుకోండి మేడం. వాట్ ద హెల్? నా ఆఫీస్లోకి రావద్దు అని చెప్పడానికి నువ్వెవరు?
FM